ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతున్నాయి. ఆ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరకముందే సాయిరెడ్డి పేరును జగన్ తెరపైకి తెచ్చారు. ముందుగా సాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని రంగంలోకి దింపాలని జగన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ ఏకంగా విజయసాయిరెడ్డిని యుద్ధానికి సిద్ధం చేసింది. వేమిరెడ్డి సాయిరెడ్డి ఇద్దరు మధ్య పోటీ మామూలుగా ఉండదని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఏపీలో రాజకీయం హీటెక్కింది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతున్నాయి. ఇక నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరకముందే సాయిరెడ్డి పేరును జగన్ తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా సాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి రంగంలోకి దింపాలని జగన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ ఏకంగా విజయసాయిరెడ్డిని యుద్ధానికి సిద్ధం చేసింది. వేమిరెడ్డి సాయిరెడ్డి ఇద్దరి మధ్య పోటీ మామూలుగా ఉండదని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.